ఏపీకి తీవ్ర వాయుగుండం ముప్పు తప్పింది. పూరి వద్ద వాయుగుండం తీరం దాటడంతో ఏపీకి ముప్పు తప్పింది. అయినా రాష్ట్రంలో మాత్రం కుండపోతగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అటు జోరు వానలతో ఉత్తరాంధ్ర తడిసి ముద్దవుతోంది. ప్రధానంగా అల్లూరు జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పరిస్థితి అలా ఉంటే కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. దీంతో కోస్తాలో వరదలు పోటెత్తుతున్నాయి. నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాయుడు. ప్రస్తుతం ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అదైతే కనుక పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే కళింగపట్నంకి మరియు ఒడిశాకి మధ్యలో అయితే కనుక తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా ముందుగా వాతావరణ అధికారులు అయితే కనుక ఊహించారు. అయితే అనుకోని పరిస్థితుల వలన అయితే మాత్రం ఇది నెమ్మదిగా కదులుతూ అది ఒడిశా తీరంలో ఉన్నటువంటి పూరి వద్ద అయితే మాత్రం నిన్న మధ్యాహ్నం తీరం దాటిన పరిస్థితి అయితే ఉంది. అయితే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదలడం, అదే విధంగా చూసుకుంటే అదే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల మధ్య వేగంతో అయితే మాత్రం గాలులు ఉధృతి అయితే కనుక ఎక్కువగా ఉండడం, అది ఒకనొక టైంలో దాన్ని దిశ మార్చుకొని అది ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించడం ద్వారా అయితే కనుక ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అయితే మాత్రం తెలంగాణకు ఎక్కువ మొత్తంలో ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే కనుక ఓ విధంగా చెప్పాలంటే ఏదైతే వాయుగుండం తీరం దాటిన సమయంలో అయితే మాత్రం భారీ బీభత్సం సృష్టిస్తుందంటూ కూడా వాతావరణ అధికారులు చెప్పినప్పటికీ కూడా అది కొంత మేర తగ్గిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ అయితే మాత్రం ఓవరాల్ గా పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణ జిల్లాలకు ఎక్కువ మొత్తంలో ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలుస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే తీరం దాటే సమయంలో భారీ వర్షం కురుస్తుందని కూడా ముందుగా చెప్పినప్పటికీ కూడా అది ఎఫెక్ట్ అయితే మాత్రం కొంత మేర తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ 24 గంటల్లో మరికొంత ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. అంటే కేవలం వర్షాలు ఉంటాయి కానీ అది భారీ వర్షాలు అయితే ఉండకపోవచ్చు అంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రధానంగా తెలంగాణకైతే మాత్రం పెద్ద మొత్తంలో అయితే మాత్రం కొంత ఈ వాయుగుండం తాలూకా ఎఫెక్ట్ అయితే మాత్రం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేవలం భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేసిన అయినప్పటికీ కూడా అది ముప్పు తప్పడంతో అయితే మాత్రం కాస్తంత తెలుగు రాష్ట్రాల ప్రజలు కొంత ఊపి పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. మరి తెలంగాణ వరకు అయితే మాత్రం కొంతమేర భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది సతీష్. వాటర్ ఫాల్స్ అనగానే పాలనొరగల్లా జాలువారి నీటి దృశ్యాలు మనకు గుర్తొస్తాయి. కానీ అల్లూరు జిల్లాలో కొత్తపల్లి జలపాతం ఎలా ఉగ్రరూపం దాల్చిందో చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలధరిస్తుంది. వాయుగుండు ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో ఈ వాటర్ ఫాల్స్కు వరద పోటెత్తింది. కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం దాల్చడంతో పర్యాటకులు సందర్శనకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరద తగ్గుముఖం పట్టాకే అనుమతిస్తామని తెలిపారు.